హలో అండి, హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజైతే నేను ఉండ్రాళ్ళ పాయసం అయితే చేస్తున్నానండి. ఈ ఉండ్రాళ్ళ పాయసం అంటే వినాయకునికి చాలా ఇష్టం అండి ఈ ప్రసాదము. అందుకనే ఈరోజైతే ఉండ్రాళ్ళ పాయసం ఎలా చేస్తారో నేనైతే మీతో షేర్ చేసుకుంటున్నా. పక్కా మీకు నచ్చిందనే అనుకుంటా. వీడియో చూసి నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు మనం ఉండ్రాళ్ళ పాయసం ఎలా చేసుకోవాలో చూద్దామండి. ముందుగా ఇలా ఒక కడాయి పెట్టుకొని అందులో ఒక 1 స్పూన్ అలా నెయ్యి వేసుకోవాలండి. ఇలా నెయ్యి కరిగాక మనం డ్రై ఫ్రూట్స్ అనేది వేయించుకోవాలి. ఇక్కడైతే నేను కాజు, కిస్మిస్, బాదం, కొబ్బరి, ఇంకా ఏమైనా డ్రై ఫ్రూట్స్ కావాలంటే వేసుకోవాలండి. ఇలా వేయించుకున్నాక కలర్ మారాక ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకోవాలి. నెక్స్ట్ అదే కడాయిలో మనం వాటర్ వేసుకోవాలండి. ఇక్కడైతే 1.5 కప్ అయితే నేను వాటర్ వేస్తున్నా. అదే కప్పుతో పిండి అయితే వేస్తానండి. అందుకని 1.5 కప్ అయితే వాటర్ వేసుకోవాలి. ఇలా వాటర్ వేసుకున్నాక మనకు పిండి సప్పగా ఉండకుండా, ఉండ్రాలు అనేది సప్పగా ఉండకుండా ఇక్కడైతే కొంచెం బెల్లం వేసుకోవాలండి. ఒక 1 టేబుల్ స్పూన్ బెల్లం, ఒక చిటికెడు ఉప్పు వేసుకొని మంచిగా కరగనివ్వాలి వాటర్లో బెల్లము. ఇలా కొద్దిగా కరిగాక మనం పిండి వేసుకోవాలండి. బియ్యం పిండి ఉంటుంది కదా, 1 కప్ అయితే వేసుకోవాలి. ఇక్కడైతే మనం బియ్యం పిండి అయితే 1 కప్ వేసుకొని ఇలా మంచిగా కలుపుకోవాలి. పిండి మొత్తం దగ్గరికి అయ్యే వరకు ఇలా గ్యాస్ ఆఫ్ చేసేయాలండి. అప్పుడే గ్యాస్ ఆఫ్ చేసి ఇలా పిండి మొత్తం దగ్గరికి అయ్యే వరకు కలుపుకోవాలి. ఒక 2 మినిట్స్ అలా మూత పెట్టనిచ్చి పిండిని నాననియాలి. ఇక్కడ ఇలా అయితే చల్లగా అయినాక మనం చేతితోనైతే మంచిగా పిండిని ఇలా కలుపుకోవాలండి. ఇలా ఒక డోల్ లెక్క మంచిగా చేసుకొని పక్కకు పెట్టేసుకోవాలి. మనం బెల్లం వేస్తే ఏంటంటే పిండి ఉండ్రాలు తింటుంటే కూడా స్వీట్గా ఉంటాయండి, చాలా బాగుంటుంది. ఇలా అయితే మంచిగా రౌండ్గా బాల్స్ లెక్క చేసేసుకోవాలన్నీ. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలా అయితే చేసుకోవాలండి. కొంచెం పొడి పిండి కలుపుకొని చేతికి చేసుకుంటూ ఉండాలి. ఇక్కడ చూపిస్తున్నారు కదా, ఇలా పొడి పిండి వేసుకొని అతుక్కోకుండా ఇలా విడివిడిగా ఉండడానికి పొడి పిండి అయితే చల్లుకోవాలి. ఇక్కడైతే ఇలా ఉండ్రాలు అన్నీ చేయలేనండి నేను. కొంచెం పిండి అయితే ఇలా పక్కకు పెట్టుకున్నా. ఇలా పిండిని అయితే వాటర్ వేసి కరిగించాలండి. అస్సలు ఉండలు లేకుండానైతే కలుపుకోవాలి. ఇలా కలుపుకొని పక్కకు పెట్టేసుకోవాలి పిండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలా అస్సలు ఉండలు లేకుండానైతే మనమైతే పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ ఇలా ఒక బాండీలోకి ఏదైనా పెట్టుకొని అందులో వాటర్ వేసుకోవాలండి. 1.5 గ్లాస్ అయితే వాటర్ వేసుకోవాలి. ఇలా వాటర్ వేసుకున్నాక నేనైతే బెల్లము ఏ కప్పుతోనైతే పిండి వేసుకున్నామో అదే కప్పుతోని బెల్లం అయితే వేసుకోవాలి. ఇలా 1 కప్పు బెల్లం వేసుకుంటే స్వీట్నెస్ సరిపోతుందండి. ఇలా వేసుకున్నాక మంచిగా మనమైతే అంటే ఎక్కువ టైం ఏం పట్టదు, బెల్లం కరిగే వరకు చూసుకోవాలి. ఇక్కడైతే నేను ఇంకొక గ్లాస్ అయితే నేను వాటర్ వేసినానండి, తర్వాత చూపిస్తా చూడండి. ఇక్కడ చూస్తున్నారు కదా, నేనైతే ఇంకో గ్లాస్ కూడా వాటర్ వేసిన. ఎందుకంటే మనం ఉండ్రాళ్ళు వేస్తాం కాబట్టి మసాలాలని ఇంకొక గ్లాస్ అయితే వాటర్ వేసిన. ఇలాచి పొడి కూడా వేసుకొని ఇప్పుడైతే ఉండ్రాళ్ళు వేసుకోవాలి. ఇలా ఉండ్రాలు మసులుతాయి కాబట్టి నేను కొన్ని వాటర్ ఎక్కువనే వేసిన. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలా మంచిగా దగ్గర కానివ్వాలి. ఇప్పుడైతే మనము కలిపి పెట్టుకున్న పిండిది వాటర్ ఉంది కదా, ఆ వాటర్ అయితే వేసేసుకోవాలి. ఇలా వేసుకొని కొంచెం దగ్గర అయ్యే వరకు మంచిగా మసలని వాళ్ళు ఉడికిపోతాయండి ఉండ్రాలు. అప్పటికే మనం వాటర్ ఎక్కువ వేసినాం కాబట్టి తొందరగానే ఉడికిపోతాయి. ఇలా ఒక 5-10 మినిట్స్ అయ్యాక దింపేసుకోవాలండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలా అయితే చిక్కగా అయింది, మంచిగా దగ్గరకు అయిపోయింది. ఇలా అయితే చేసుకొని మనం ఆఫ్ చేసేసుకోవాలి గ్యాస్. ఇందులో జీడిపప్పు గిట్టంగా వేసేసుకోవాలి. నెయ్యిలో వేయించి పెట్టుకున్నాం కదా, అవైతే వేసుకొని ఇలా కలుపుకోవాలండి. ఇక్కడ మీకు పాలు కావాలంటే కాచి చల్లార్చిన పాలు అయితే ఇక్కడ కొంచెం పాయసం చల్లగా అయినాక వేసుకోవాలండి. వేసుకుంటే పాలు అనేది పగలకుండా చాలా బాగుంటుంది. పాలు కూడా వేస్తారు కొంతమంది, నేనైతే అలా వేయమండి. ఇక్కడ చిన్న బౌల్ ఉంది కదా, మనకి ఇష్టం ఉంటే అలా ఇక్కడ చూపిస్తున్నట్టు ఇలా పాలు వేసుకొని తింటామండి. అందుకనే నేను చూపిస్తున్నా. ఇలా అయితే పాలు వేసుకొని అప్పటికప్పుడు తింటారు. అందరికీ నచ్చదు కదా పాలు వేసుకొని తినడం, కొంతమందికి అలానే ఇష్టము. మేమైతే ఇలా చేస్తామండి. మీకు నచ్చితే పక్కా మీరు కూడా ట్రై చేయండి. ఓకే అండి, చూశారు కదా, వినాయకునికి ఎంతో ఇష్టమైన ఉండ్రాళ్ళ పాయసం అయితే రెడీ అయిపోయిందండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మనం అందులో బెల్లం కూడా వేసినాం కాబట్టి ఉండ్రాళ్ళు మనకి సప్పగా లేకుండా మంచిగా స్వీట్నెస్గా ఉంటాయి, చాలా బాగుంటుంది. ఓకే అండి, మీకు నచ్చిందని అనుకుంటున్న వీడియో నచ్చితే పక్కా లైక్ చేయండి. మరొక మంచి రెసిపీతో కలుద్దామండి. బాయ్.